హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను బెర్ముడా ట్రయాంగిల్ పార్ట్ 2 వీడియో చేస్తున్నాను. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. బెర్ముడా త్రికోణం అని ప్రసిద్ధమైన కానీ ఇది ఖచ్చితంగా ఒక త్రికోణం కాదు. సువిశాల సముద్రంలో కొంత పెద్ద భాగం. ఒక్కొక్క రచయిత ఈ త్రికోణాన్ని వివిధ హద్దులతో చూపారు. కొందరి ప్రకారం ఇది ఫ్లోరిడా జలసంధి, బహిమా దీవులు, మొత్తం కరీబియన్ దీవి, అరోజస్ తూర్పు భాగాన ఉన్న అట్లాంటిక్ సముద్రం, వీటి మధ్య ట్రిపిజియాడ్ ఆకారంలో విస్తరించిన ప్రదేశమే బెర్ముడా త్రికోణం. మరికొందరు పరిశీలకులు, రచయితలు పైన చెప్పిన భాగాలకు మెక్సికో సింధు శాఖలను కూడా ఈ త్రికోణంలో కలిపి చూపుతారు. ఎక్కువ రచనలో ఉన్న త్రికోణం శీర్షాలు సుమారుగా ఫ్లోరిడా అట్లాంటిక్ తీరము, సాన్ యువాన్ పోర్టరిక్ అట్లాంటిక్ సముద్రంలో మధ్య ఉన్న బెర్ముడా దీవి, ఎక్కువ ప్రమాద ఘటనలు బహమా దీవులు ఫ్లోరిడా తీర ప్రాంతంలో జరిగినట్లు చెప్పబడ్డాయి. ఈ ప్రాంతంలో ఓడలు, విమానాలు బాగా రద్దీగా తిరిగే ప్రాంతం. అమెరికా, యూరప్, కరేబియన్ దీవులకు చెందిన ఓడలు, విమానాలు ఇక్కడ తరచుగా సముద్రంలో మధ్యలో ఉన్న బెర్ముడా దీవి. ఎక్కువ ప్రమాదం ఘటనలు బహమా దీవులు ఫ్లోరిడా తీర ప్రాంతంలో జరిగినట్లు చెప్పబడ్డాయి. ఈ ప్రాంతం ఓడలు, విమానాలు బాగా రద్దీగా తిరిగే ప్రాంతం. అమెరికా, యూరప్, కరీబియన్ దీవులకు చెందిన ఓడలు, విమానాలు ఇక్కడ తరచుగా కనిపిస్తుంటాయి. ఈ త్రికోణం ప్రాంతంలోనే గల్ఫ్ స్ట్రీమ్, సాగర్ అంతర్వాహిని, ఆసియన్ కరెంట్ ప్రవహిస్తుంది. దీని 5 or 6 నాట్ల పాండ్స్ ప్రవేశ వేగం కొన్ని ఓడల అదృశ్యం కావడానికి కొంత దోహదం చేసి ఉండవచ్చు. అంతేకాకుండా ఇక్కడ హఠాత్తుగా తుఫాన్ చెలరేగి మళ్ళీ శమిసిపోవడం జరుగుతూ ఉంటుంది. కనుక ఈ సహజ సిద్ధమైన కారణాల వలన ఇక్కడ రద్దీగా తిరిగే ఓడల్లో కొన్ని అంతు చిక్కకుండా మాయమై ఉండవచ్చు. ముఖ్యంగా ఆధునిక సాంకేతిక పరికరాలు అంత బాగా అభివృద్ధి చెందక ముందే బెర్ముడా త్రికోణం అభివృద్ధి చెందింది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.